హై ఫ్రెండ్స్, సేల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ వచ్చేసి. అండ్ చాలా మంది కొనుక్కునేసి ఉంటారు. అయితే కొంతమంది వచ్చేసి అన్న మంచి కెమెరా ఫోన్స్ కావాలి, మేము కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, బెస్ట్ కెమెరా ఫోన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో దాని గురించి మాట్లాడతాను. అయితే ఈ సేల్లో మీరేం కొన్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి 20,000 నుంచి 50,000 రూపీస్ లోపల ఏవైతే మంచి కెమెరా ఫోన్స్ ఉంటాయి వాటి గురించి మాట్లాడతాను. 20,000 బిలో ఏంటంటే మనకి అంత బాగోవు ఫోన్స్ అనేది. కాబట్టి మీరు 20,000 పెట్టుకోండి మినిమం వచ్చేసి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్‌ది వచ్చేసి మీకు సో ఎంట్రీ లెవెల్‌లో కెమెరా ఫోన్స్ కావాలంటే మీకు ఫస్ట్‌ది నథింగ్ ఫోన్ 3ఏ ఉంటది. ఇది 25,000కి లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి 22,000కి అయితే వస్తుంది కార్డ్ ఆఫర్ కలుపుకొని. ఇప్పుడు నేను ప్రతి ఫోను ఇప్పుడు చెప్పే ప్రతి ఫోను కార్డ్ ఆఫర్ అనేది ఇంక్లూడ్ చేసి చెప్తాను. అండ్ మీరు చెక్ చేసినప్పుడు గాని సేమ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. అయితే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీకు డిస్కౌంట్ అయితే వస్తది. నథింగ్ ఫోన్ 3ఏ సో ఎంట్రీ లెవెల్‌లో మీకు కెమెరా అనేది చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి 22,000కి అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటది. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఓవరాల్‌గా ఎంట్రీ లెవెల్‌లో దీంట్లో కెమెరాస్ ఇది చాలా బాగుంటాయి. కాకపోతే దీంట్లో ఏందంటే బొకే వీడియోస్ ఉండవు. అంటే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేసి సో మీరు వీడియోస్ అనేది చేసుకోలేరు. నార్మల్‌గా మీకు వీడియోస్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు ఎక్సలెంట్‌గా వస్తది దీంట్లో వచ్చేసి. లేదు ఇంకొంచెం బడ్జెట్ పెంచుకుంటానంటే 25,000 దగ్గర మీకు వివో T4 ప్రో వస్తది. చాలా మంచి ఫోను. కానీ కెమెరాస్ ఇది చాలా బాగుంటాయి మీకు వచ్చేసి. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటది. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్ అయితే వస్తుంది. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో వచ్చేసి. అరౌండ్ మీ దగ్గర 25,000 రూపాయలు ఉందంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ దీన్ని తీసేసుకోండి. ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి. లేదు ఇది వద్దనుకుంటే మీకు అక్కడ ఇదే ప్రైస్ రేంజ్‌లో మీకు నథింగ్ ఫోన్ 3ఏ ప్రో వస్తది. సో అది గాని చాలా మంచి ఫోను. వివో T4 ప్రో లేదా నథింగ్ ఫోన్ 3ఏ ప్రో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో గాని కెమెరాస్ అయితే ది బెస్ట్ ఉంటాయి. అది గాని 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాతో అయితే వస్తుంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. 50 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. వివోకి దీనికి తేడా ఏందంటే కొన్ని ఫోన్స్‌లో గాని మనకి బొకే వీడియో ఆప్షన్ లేదు. అంటే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేసుకొని రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సో అయినా పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు. చాలా మంచి ఫోన్స్. ఇంకా 30,000 పైకి వెళ్ళిపోతే మీకు 2 ఫోన్స్ కనిపిస్తుంటాయి. వివో T4 అల్ట్రా, ఓపో రెనో 14. సో ఈ 2 ఆల్మోస్ట్ ఒకే లెవెల్‌లో ఉంటాయి కెమెరాస్ అనేది. వివోలో వచ్చేసి మీకు 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాతో అయితే వస్తుంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్‌తో అయితే వస్తుంది. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఇంకా ఓపో రెనో 14 వచ్చేసి దాంట్లో గాని మీకు 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ఉంటది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటది. ఫ్రంట్ 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. వివోలో ఏందంటే ఫోటోస్ అయితే మీకు ఎక్సలెంట్ ఉంటాయి. ఓపోలో ఏందంటే మీకు వీడియో రికార్డింగ్ అయితే చాలా బాగుంటది ఓపోలో వచ్చేసి. వీటికి రెండిటికి మీకు బొకే ఆప్షన్ అయితే ఉంది. 1080pలో మీరు బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లర్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. మీరు వీడియో పర్పస్ అయితే ఓపో తీసుకోండి. ఓపో రెనో 14. లేదు మీకు ఫోటోస్ ఎక్కువ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే వివో T4 అల్ట్రా తీసుకోవచ్చు. ఇంకా 40,000 పైకి వెళ్ళిపోతే మనకి అక్కడ ఓపో రెనో 14 ప్రో వస్తది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. కెమెరాస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. 4 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఫ్రంట్ 50 ఉంటది. బ్యాక్ 50, టెలిఫోటో 50, ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా గాని 50 ఉంటది. 4 50 కెమెరాస్ అయితే ఇరగదీసేస్తది. సో కార్డ్ ఆఫర్ కలుపుకొని 45,000కి అయితే వస్తది. కార్డ్ ఆఫర్ కలుపుకొని 45,000కి అయితే వస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే మీకు ఐఫోన్ 14 కావచ్చు, ఐఫోన్ 15 కావచ్చు తీసేసుకోవచ్చు. ఐఫోన్స్‌లో ఏందంటే ఇంకా మీకు యాండ్రాయిడ్ ఫోన్స్ కన్నా కెమెరా క్వాలిటీ అనేది వీడియో పరంగా ఎక్సలెంట్ ఉంటాయి. సో ఐఫోన్స్‌కెళ్ళిపోవచ్చు. 45,000, 50,000 పెట్టుకోగలిసి మీరు. ఇది ఆల్మోస్ట్ వీడియో అయితే మీకు మొత్తం వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడాను. ఒకసారి సమ్మరైజ్ చేసేస్తాను. మీ దగ్గర ఎగ్జాక్ట్‌గా 22,000 ఉందనుకుంటే నథింగ్ ఫోన్ 3ఏ తీసుకోండి. 25,000 దాకా పెట్టుకోగలుగుతానంటే వివో T4 ప్రో లేదా మీకు నథింగ్ ఫోన్ 3ఏ ప్రో వస్తది. 30,000 పైకి వెళ్ళిపోతే మీకు వివో T4 అల్ట్రా. సో ఫోటోస్ ఎక్సలెంట్‌గా వస్తాయి. వీడియో పరంగా అయితే మీకు ఓపో రెనో 14 బాగుంటది. ఇంకా 40,000 పైకి వెళ్ళిపోతే మీకు ఓపో రెనో 14 ప్రో. సో ఎక్సలెంట్‌గా ఉంటాయి దీంట్లో అయితే. 45,000 దగ్గర వస్తది. అండ్ 50,000 పైకి వెళ్ళిపోతే మీకు ఐఫోన్స్‌లో వీడియో క్వాలిటీ అనేది ఎక్సలెంట్ ఉంటది. ఇది సో మీ బడ్జెట్‌ని బట్టి తీసుకోండి. అండ్ వీడియో ఏమాత్రం వెళ్ళిపోయినా లైక్ చేయండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్